సో ఇప్పుడు మీరు ఈ కోతల ప్రభుత్వం ఇవన్నీ చెప్పినప్పుడు కూడా గ్రామ సభలు అనేవి పెట్టుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. అందులో కొత్త రేషన్ కార్డుల గురించి కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా అనే దాంతో పాటుగా నెక్స్ట్ థర్డ్ మెయిన్ ఎజెండా అనేది రైతు భరోసా అనేది. ఇవైతే ఖచ్చితంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, బందోబస్తు అనేది పెట్టుకుంటున్నారు కదా. కావాలనేది మా డిమాండ్. మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చమని మా డిమాండ్. కాకపోతే ఈ ప్రభుత్వం మీద అనేక అనుమానాలున్నాయి కదా. ఒక మాట చెప్తారు, మరో పని చేస్తుంటారు అనేది. వీళ్ళు చెప్పిన మాటకు ఎన్నడూ కట్టుబడి ఉండరని, వీళ్ళు చేసే ప్రతి పనిలో కటింగ్లు ఉంటాయని, ఇవన్నీ జరగకూడదు. ఏ హామీ అయితే రైతుకి ఇచ్చినావో అది తప్పకుండా నెరవేర్చాలనేది మా డిమాండ్లో భాగమే ఇవాళ మేము రైతు ధర్నాలు, రైతులని అవేర్ చేయడానికి, రైతులని చైతన్యం తీసుకురావడానికి, నష్టం జరుగుతున్న విషయాన్ని దృష్టికి తీసుకురావడానికి, ఎక్కడైనా నష్టం వ్యక్తిగతంగా ఎవరికైనా నష్టం జరిగితే మీరు ఏ విధంగా స్పందించాలో చెప్పడానికి జరుగుతున్నటువంటి మా రైతు ధర్నాలు. అందుకే మేమేమంటున్నాం, వాళ్ళు ఇస్తున్నటువంటి వాటిని తప్పకుండా వెల్కమ్ చేస్తాం. ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చే వాటిని తప్పకుండా వెల్కమ్ చేయాల్సిన, ప్రతిదాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి పరిస్థితి ఉండడం తప్పు రాజకీయాలు. కానీ ఇవ్వకపోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వరు అనే ఒకటి అంత గట్టిగా నమ్ముతున్నారు? రేపటి నుంచి గ్రామ సభలు ఉన్నాయి, 4 రోజుల పాటు ఖచ్చితంగా అవుతుంది. 26వ తారీఖు నుంచి రైతు భరోసా. అప్పటిదాకా ఎందుకు మరి మీరు ఆగలేదు? ఈలోపే రైతు దీక్షలు అనేది మీరు ఎందుకు? సంవత్సర కాలంగా ఎదురు చూసినాం కవిత. సంవత్సర కాలం అనేది చాలా ఎక్కువ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇంట్రోలో 400 రోజుల కంటే ఎదురు చూడటం అనేది మామూలు విషయం కాదు. దాదాపు 3 పంటలు, సరే తెలంగాణలో 2 పంటలు అనుకుందాం, 2 పంటల వరకు ఎదురు చూసినాం. 2 పంటలకు కూడా అందని పక్షంలో మాత్రమే పోరాటం ప్రారంభం చేసినాం. మేము మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు, మేము అధికార పక్షంలో లేము. మా పని ఏమిటి? వాళ్ళు చేసే తప్పు పనులకు కూడా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవడమా? వాళ్ళు ఇచ్చే పిచ్చి హామీలకు కూడా మేము ఓహో ఆహా అనుకుంటూ కూర్చోవడమా? కాదు కదా. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు చెప్పినటువంటి సమయంలోగా నెరవేరినాయా లేదా అని ఎదురు చూసినాం. 100 రోజులు అనుకున్నాం, 100 రోజులు దాటింది, 300 రోజులు దాటింది. మీరు చెప్పినట్టుగా 400 రోజులు దాటిన తర్వాతే మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. దానికి కూడా భయపడతా ఉన్నారు. అసలు మా వైపు నుంచి ఒక ప్రశ్న వస్తేనే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. మా వైపు నుంచి ఒక విమర్శ వస్తేనే తట్టుకోలేకపోతా ఉన్నాడు. 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టుగా తూలనాడితే కూడా పడి ఉన్నటువంటి వాళ్ళం. నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే కూడా మా లక్ష్యం ఏంది? ఆ రోజు మేము ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినామో అది నెరవేర్చాలి తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి పనికి మాలిన ప్రతి విమర్శకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ ఇవాళ ఏ చిన్న మాట మాట్లాడినా మా వాళ్ళపైన కేసులు పెట్టడం, ఏ చిన్న పని చేద్దామన్నా దానికి ఆటంకాలు సృష్టించడం. అంతెందుకు, మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా మేము మొన్న 12వ తేదీ నాడు రైతు ధర్నా పెట్టుకుందాం అనుకున్నాం నల్గొండలో. ఆ రోజు సంక్రాంతికి అందరూ ఆంధ్ర ప్రాంతానికి పోతుంటారు, నల్గొండ కూడా ఆంధ్ర ప్రాంతపు దారిలో ఉంటుంది అని ఆనాటి ఎస్పీ గారే రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు కాకుండా మరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే 12 నాడు జరగాల్సింది 21 నాడు పెట్టుకున్నాం మేము. అంటే రేపు పెట్టుకునే మా మహాధర్నాకు కూడా, రైతు ధర్నాకు కూడా అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. దాంట్లో రీజన్ చెప్పారు కదా, 12వ తారీఖు పెట్టుకుంటామంటే ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి, రేపు ఎందుకు వద్దంటున్నారంటే అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్, కరెక్ట్గా ఉంది, వాళ్ళ రీజనింగ్ బాగుంది. 12వ తేదీన ఇక్కడ నుండి వెళ్తున్నారు అంటే నిజానికి మేము కూడా వ్యక్తిగతంగా అందరం కన్విన్స్ అయినాం. నిజమే కదా, టోల్ గేట్లు అన్నీ కూడా క్రాస్ అయ్యి వెళ్ళాలి, వేలాది వాహనాలు పోతుంటాయి, మనం చేసేటువంటి పని వాళ్ళకు సహకారంగా ఉండకపోగా ఇబ్బందిగా ఉండకూడదు అనేది మన ఆలోచన. కానీ ఇది రేపు 21వ తేదీ, 16వ తేదీ అయిపోయి ఎప్పటికో అయిపోయింది. 14, 15, 16 తేదీలోనే సంక్రాంతికి సంబంధించినవి. సండే వరకు అంటే సాటర్డే ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టోల్ గేట్లన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి, సాధారణ స్థితి నెలకొన్నది. ఇంకొకటి వాళ్ళు చెప్పేటువంటి, మీరు చెప్పినటువంటి ఒక కారణం అయితే, రెండో కారణం కూడా ఏం చెప్తున్నారు, ఆ ప్రాంతంలో మేము మీరు నిర్వహించేటువంటి ప్లేస్లో బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి ఒక మాట అన్నారు. క్లాక్ టవర్లో రద్దీ ఎక్కువ ఉంటుంది అనేది. చాలా ఇరుకు అయిన ప్రాంతంలో మీరు పెట్టుకుంటున్నారు. గమ్మతైన విషయం ఏంటంటే హైవే మీద, ఆల్మోస్ట్ హైవే లాగా ఉంటుంది సోమాజి కూడా, గవర్నరు ఆఫీస్ ముందు, గవర్నర్ గారి ఇంటి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే శాంతి భద్రతల్ని కాపాడుతాను అనేటువంటి, ఎటువంటి ఎవరికి ఇబ్బంది జరగకుండా చూస్తాననే ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేస్తాడు. సో ఇప్పుడు రైతు దీక్షకి, మీకు రైతు మహాధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు
దానికి ప్రధాన కారణం వాళ్ళు చేస్తున్నటువంటి గ్రామ సభలు ఉన్నాయి. ఆ తర్వాత కావాలనుకుంటే మీరు పోరాటం చేయొచ్చు. నిజంగా వాళ్ళు చెయ్యలేకపోతున్నారు అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టొచ్చు. కాకుంటే వీటి వెనకాల ఈ ఇద్దరు మీ 2 పార్టీలు చేస్తున్న రైతులని ఇప్పుడు ముందు తీసుకొచ్చిన దాని వెనకాల కనిపిస్తోందంతా స్థానిక సంస్థల ఎన్నికలు. అదే ప్రధాన ఎజెండాగా ఫోకస్ అనేది ఉంది అనే మాట. అంటే అసలు దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటి దాని మీద అయితే డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నటువంటి ఎంత సిల్లీ కారణం అంటే క్లాక్ టవర్ అనే చోట బాగా జనం ఉంటారు, అక్కడ మేము జనానికి ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఏరియా అవుతుంది. రెండవది గ్రామ సభలు జరుగుతున్నాయి, బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి. ఈ మన ఇంటర్వ్యూ చూసేటువంటి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు, క్లాక్ టవర్ అనేటువంటిదే మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో క్లాక్ టవర్ అనేటువంటిదే అన్ని దీక్షలకు అన్ని ధర్నాలకు వేదిక. అది ఇంకెక్కడికో బోరు. ఆ సెంటర్లో దాదాపుగా నాకు తెలిసి కొన్ని వేల దీక్షలు ధర్నాలు అయి ఉంటాయి. వెంకటరెడ్డి గారు నాకు తెలిసి మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక దీక్షలకు ధర్నాలకు అటెండ్ అయి ఉంటారు కూడా బహుశా అక్కడ. కాకుంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయి ఉంటాయి. అదే, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి పరిస్థితులు మారిపోయి ఉంటాయి అంతే తప్ప. అదే గతంలో రోషయ్య గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దీక్ష చేసినాడు కదా, ఇదే అక్కడ జిల్లా మంత్రి. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి మీరు అడిగినట్టుగా మేము బందోబస్తుని ఇవ్వలేమని. నిజానికి అసలు బందోబస్తు, గ్రామ సభలకు బందోబస్తు ఎందుకు కవిత, నాకు అసలు అర్థం కానటువంటి విషయం. గ్రామ సభల్లో మీరే చెప్తున్నారు ఇప్పుడు 3 హామీలకు సంబంధించినటువంటిది మేము నెరవేరుస్తాం, దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేస్తుంటూ దాని విధ విధానాలని మీరు ఫైనల్ చేయండి అని కలెక్టర్లకు చెప్పినటువంటి ప్రభుత్వము, మరి మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటే, ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి పని మీరు చేస్తున్నట్లయితే ఇంకా మీకు బందోబస్తు ఎందుకు? ఒక్క కానిస్టేబుల్ కూడా లేకుండా మీరు గ్రామ సభలు నిర్వహించవచ్చు. ఒక్క కానిస్టేబుల్ లేకుండా మీరు చేసేది, ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఎందుకు అనుమానాలున్నాయి మీకు అనే మాట మీరు అడిగినట్టుగా మాకు అనుమానం ఉండడం కాదు, ప్రజల మీద వాళ్ళకి అనుమానం ఉన్నది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని, అందుకే కానిస్టేబుల్ అని పెట్టుకుంటారు. కాబట్టి మాకు అనుమతికి సంబంధించి మేము బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. ఒకటేమో క్లాక్ టవర్లో అనేక దీక్షలు జరిగినాయి, రెండవది మాకు బందోబస్తు ఇవ్వనటువంటి వాళ్ళు జిల్లా మొత్తంలో బందోబస్తుకు పంపిస్తామనంటే నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు అనుమానంతో నువ్వే ప్రారంభిస్తున్నావు అని అన్నట్టే కదా. ప్రజలు తిరుగుబాటుతారు అనేటువంటి భయం నీలో ఉంది కాబట్టే నువ్వు బందోబస్తు పోతున్నావు. కాబట్టి ఇవంతా కూడా ఎన్నికలు, మీరు అడిగినట్టుగా ఎన్నికల స్టంట్. మాకున్నటువంటిది ఏంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి పనులని నిలదీస్తూనే ఉంటాం, ఆ బేస్గానే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కానీ అబద్ధాలు చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దగ్గరికి పోతే ఎన్నికలు అయితేంది, మరో సందర్భం అయితేంది, తప్పకుండా ప్రజలు తిరుగుబాటు ఉంటుంది కదా. అదే తిరుగుబాటు ఎన్నికల్లో కూడా వస్తుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ అబద్ధపు వాగ్దానాలతోటి ప్రజల ముందుకు పోతా ఉన్నారు. ఈ వాగ్దానాలు చేసి ఇది స్టార్ట్ చేసినట్టుగా చేసి ఎన్నికల్లో పోయి ఇవన్నీ జరగాలి అంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు రేపు ప్రజల ముందు పెట్టేటువంటి ఎజెండా అది. ఇవాళ ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, రుణమాఫీ అయితే ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇక రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే 40 లక్షల మందికే పరిమితమైనటువంటిది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఫలితాలు తప్పకుండా మాకు వ్యతిరేకంగా వస్తాయనేటువంటి భయం వాళ్ళకు ఉంది. అందుకే ఒక ఈస్ట్ మాన్ కలర్ని చూపించి మేము చాలా పాజిటివ్ వేలో ప్రజల ముందుకు పోతామనేటువంటి మాటతో ఇవాళ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాము. కానీ ప్రజలకు తెలిసిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్పింది, నోటుకొచ్చిన హామీలు ఇచ్చింది, ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా, అనుభవ రాహిత్యంతో మేము వస్తామా, మేము అధికారంలోకి వస్తే కదా ఇవన్నీ అమలు చేసేది అనే ఒక దాంతో ఆనాడు హామీలు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సరే, ఎమర్పాటుతోటో మరొక దాంతోటో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా కేసీఆర్ గారు 2000 ఇస్తుంటే ఆయన 4000 ఇస్తా అంటుండు కదా, ఇది ఎట్లాగో వస్తుంది కాబట్టి ఇంకా 4000 ఎందుకు తీసుకోకూడదని ఓటేసినారో తెలియదు. కానీ ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలైతే ఇది మోస ప్రభుత్వం అనేది అయితే స్పష్టంగా కనిపిస్తున్నది.